హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయాస్ టాకీస్. మై నేమ్ ఈజ్ అరుణ. అలాగే బిగ్ బాస్ డే 1 ఈరోజు వచ్చిన ఎపిసోడ్ అయితే అసలు మామూలుగా లేదండి. ఫస్ట్ డేనే ఫుల్ ఫైట్స్ అసలు ఒక రేంజ్లో ఉన్నాయండి. ఆడేసుకున్నారు కంటెస్టెంట్స్ అయితే. అసలు ఫస్ట్ స్టార్టింగ్లోనే మణికంఠ, నిఖిల్ వీళ్ళిద్దరికి వచ్చిన పెంట ఏంటంటే రెస్పెక్ట్. కేవలం ఆ రెస్పెక్ట్ కోసం మణికంఠ, నిఖిల్ బాగా అయితే ఆర్గ్యుమెంట్ చేసుకున్నారండి. మరి ఇందులో ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అన్నది మీకైతే అనిపిస్తే కామెంట్ చేయండి. డే 1 9:15 గాడ్ ఫాదర్ సాంగ్తో అయితే స్టార్ట్ అయిందండి. అలాగే అందరూ కూడా ఫుల్ జోష్తో అయితే ఉన్నారు. సాంగ్లో డ్యాన్స్ చేశారు. సాయంకాలం 3:30 బేబక్క, సోనియా ఒక రేంజ్లో అయితే గొడవ ఆడుకున్నారండి. ఎలా అంటే కిచెన్లో కుక్కర్ విషయం, చిన్న కుక్కర్లో విజిల్ రాకుండా ఉండిపోయింది కాబట్టి అసలు ఏం చేయాలో తెలియకుండా అలా వదిలేసి వచ్చానని బేబక్క అంటే, ఎందుకు నువ్వు చూడలేవు, నీకు అది మాత్రం తెలియదు అనుకుంటా విపరీతమైన ఆర్గ్యుమెంట్ అండి. అది ఏంటంటే అసలు ఎక్కడి దాకా వెళ్తుందో అన్నట్టు ఇద్దరు అసలు కొంచెం ఉంటే జుట్లు పట్టుకుని కొట్టుకుంటారేమో అన్నంత ఆర్గ్యుమెంట్ చేశారు. అయితే లాస్ట్లో మాత్రం జస్ట్ క్యాజువల్గా వదిలేస్తారండి. దాన్ని చాలా చిన్న విషయంగా చూశారు. సరే, అక్కడైతే అయిపోయింది. తర్వాత లివింగ్ రూమ్లోకి వచ్చేటడికి అందరూ కూడా రూమ్లో అయితే వచ్చారు. బిగ్ బాస్ రమ్మంటే వచ్చారు. అందరూ లివింగ్ రూమ్లో కూర్చున్నారు. నైనిక, యష్మి, నవీన్, నబీల్, బేబక్క, నిఖిల్ ఈ ఆరుగురికి చక్కగా అందరూ కలిసి ఆ రూమ్లో ఆడుకుంటారు. ఆ రూమ్లో ఆరెంజ్తో ఆడుకున్నారు. ఆరెంజ్తో ఆడుకోవడంలో అక్కడికి ఒక పెద్ద యుద్ధం అయితే జరిగిందండి. ఆ యుద్ధం ఏంటో అన్నది మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసే ఉంటారు. శేఖర్ భాష, సోనియా అసలు వీళ్ళిద్దరూ చేసిన ఫైట్ అయితే ఒక బిగ్ ఫైట్ అనుకొని చెప్పొచ్చు. ఒక ఆరెంజ్ విషయంలో చాలా పెంట అయితే జరిగిందండి. ఆరెంజ్తో గేమ్ ఆడటం వల్ల సోనియా, శేఖర్ భాష కొట్టుకునేంత స్థితికి అయితే వెళ్ళిపోయారండి. ఆ ఆర్గ్యుమెంట్లో నువ్వు మనిషివా అంటే నువ్వు మనిషివా, నువ్వు పశువా అన్న స్థితిలోకి అయితే వెళ్ళిపోయారు వాళ్ళ గొడవలు. కానీ లాస్ట్ మినిట్లో వాళ్ళిద్దరూ కూడా కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ హ్యాపీగా అయితే ఉన్నారండి. అలాగే టాస్క్ విషయానికి వస్తే ఫస్ట్ టాస్క్ అండి, 6 పోటీదారులు. అందులో ఆ 6లో నిఖిల్, యష్మి, నబీల్, నైనిక, బేబక్క ఈ 6 అయితే ఫస్ట్ టాస్క్ ఆడారండి. పట్టుకుని వదలండి అనే టాస్క్లో వీళ్ళైతే పర్ఫామ్ చేశారు. అయితే ఇది బిగ్ బాస్ ఏమని చెప్పాడంటే, ఇది మీ కోసం మాత్రమే ఆడండి అని చెప్పాడు. ఇది గ్రూప్ గేమ్ కాదు, అలాగే బడ్డీ గేమ్ కూడా కాదు, ఎవరి కాళ్ళు మీకోసం మాత్రమే ఆడండి అన్నారు. ఈ పట్టుకుండి వదలండి అనే గేమ్లో సంచాలక అబ్బాయి అయితే వ్యవహరించాడండి. అయితే నిఖిల్ అయితే ఇందులో విన్నర్ అయ్యాడు. కెప్టెన్సీ అయితే లేదన్నారు, కానీ బిగ్ బాస్ కెప్టెన్సీ ప్లేస్లో చీఫ్ అని ఒక వ్యవహారం అయితే వచ్చింది. ఒక పదాన్ని అయితే వాడారు. కెప్టెన్సీ బదులుగా చీఫ్ ఉంటారు అని బిగ్ బాస్ చెప్పారు. ఫస్ట్ చీఫ్గా నిఖిల్ అయితే నియమించబడ్డాడు. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే 5 పోటీదారులు ఉన్నారండి. అందులో సెకండ్ టాస్క్లో విన్నర్గా నైనిక నిలిచింది. సెకండ్ టాస్క్లో సెకండ్ చీఫ్ నైనిక. థర్డ్ టాస్క్ వచ్చేసరికి ఒక నామినేషన్ లాగా పెట్టారండి. నైనిక, యష్మి గౌడ, నైనిక, నిఖిల్, నబీల్, శేఖర్ భాష ఈ 4 అయితే వాళ్ళ ప్లేస్లో ఆర్గ్యుమెంట్స్ అయితే వినిపిస్తున్నారండి. ఈ 4లో మూడవ చీఫ్ ఎవరనంటే ఈ నైనిక, నిఖిల్ కలిసి యష్మిని అయితే ప్రపోజ్ చేశారండి. ఆ ప్రతిపాదనలో సోనియాకి అయితే నచ్చలేదు. సోనియా యష్మితో చాలా ఆర్గ్యుమెంట్ అయితే చేసింది. అది ఆడితే వచ్చింది కాదు, కేవలం సానుభూతితో వచ్చింది అని దీనికోసం ఆర్గ్యుమెంట్ అయితే చాలా ఒక రేంజ్ ఉందండి. నిఖిల్, సోనియా, యష్మి గౌడ
విపరీత యష్మి గౌడ సోనియా అయితే ఇక అసలు మామూలుగా లేదండి. వాళ్ళిద్దరూ ఒకటే ఒకరి మీద ఒకరు బాగా అర్గ్యూ అయితే చేసుకున్నారు. ఇందులో మధ్యలో శేఖర్ భాష వచ్చాడు. శేఖర్ భాష నిఖిలైతే మీకు అంత పేషెన్స్ లేదన్నా అన్నారు. దానికి ఆయన నాకు లేదన్నారు, కానీ మరి యష్మికి అయితే ఎందుకు లేదు అని ఆయన కూడా కొంచెం ఆర్గ్యూ అయితే చేశారు. కానీ కొంచెం మీకు పేషెన్స్ తక్కువ ఉంది అన్న దానికోసం మాత్రమే ఆయన కొంచెం కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోయారు. కానీ సోనియా యష్మి గౌడ అయితే మాత్రం బాగా ఒక రేంజ్లో అయితే తిట్టుకున్నారండి. మరి ఈ బిగ్ ఫైట్ ఇక్కడతో అవుతుందా? మీకేమనిపిస్తుంది? ఇందులో సోనియా ఎంతవరకు రైటు, అలాగే యష్మి గౌడని థర్డ్ చీఫ్గా చేయటం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? ఇది మీకు ఎంతమందికి నచ్చింది తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే రేపటి రోజు మరింత అప్డేట్ కోసం, మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.